హలో హలో వెల్కమ్ టు హెల్త్ జోన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంపల్లి మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి లక్ష్మి గారు. మా పాపకి హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఎంత ఏజ్ అమ్మా పాపది? 15 ఇయర్స్ మ్యామ్. 15 ఇయర్స్. 15 ఏజ్ గ్రూప్ ఏంటంటే డెవలప్మెంటల్ ఏజ్ గ్రూప్ కదా, వాళ్ళకి మజిల్స్ బోన్స్ అన్నీ ఇప్పుడే గ్రో అవుతుంటాయి. సో మనం సరైన బ్యాలెన్స్ డైట్ ఇవ్వలేదనుకోండి, ఎక్కువ డైట్ అంతా మీకు బోన్స్కి మజిల్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు స్కిన్, హెయిర్, నెయిల్స్ కాంప్రమైజ్ అవుతాయి. సో ఆ ఏజ్ గ్రూప్ అంటే అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిలు, లేకపోతే అప్పుడే అడాలసెన్స్లోకి వెళ్తున్న అబ్బాయిలు, వీళ్ళందరికీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డైట్ విషయంలో. సో ఎక్కువ మనము ఇది ఫ్రూట్స్, వెజిటబుల్స్తో పాటు ప్రోటీన్ డైట్ ఇవ్వండి. మీరు ఎగ్ తినగలిగితే ఎగ్స్ ఇవ్వండి, లేకపోతే ఫిష్ తినగలిగితే ఫిష్ ఇవ్వండి. మరి టూ మచ్ ఆయిలీ ఫుడ్ కూడా ఇవ్వకూడదు. ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ ఇష్టపడతారు, జంక్ ఫుడ్ ఇష్టపడతారు. మీకు ఇప్పుడు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి చిప్స్, కుర్కురేలు అవి తెచ్చుకుంటూ ఉంటారు. అవన్నీ అస్సలు మంచివి కాదు. అవి తినడం వల్ల ఏంటంటే పోషకాహార లోపం వస్తుంది. వాళ్ళు దాంతోటే కడుపు నింపేసుకుంటారు. అందుకే అవి అందకుండా చూడండి. ఇంకోటి, ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఈ మొబైల్స్, ఇంకా ఈ పీసీలు చూస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్ రేడియేషన్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, ప్లస్ దానివల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఇవన్నీ టీనేజర్స్లో ఉండే హెయిర్ లాసెస్ అమ్మా. ఇవి చూసుకోండి, పాపకి ఏమైందో ఒకసారి టెస్ట్లు చేయించండి. మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ఇంకా విటమిన్ డి, B12 చేయించండి. అందులో ఏమైనా తగ్గితే మామూలు గ్రోత్లో కూడా లోపం వస్తుంది. హెయిర్ లాస్ ఈజ్ అ సైన్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ. హెయిర్ లాస్ అవుతుందంటే లోపల ఏదో సీరియస్ థింగ్, ఏదో తగ్గినట్టు అర్థం అనమాట. సో దాన్ని ట్రీట్ చేయడానికి కూడా మనం టెస్ట్లు చేయించాలి, దానికి కావాల్సినవి చేయాలి. కావాల్సిన ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇప్పించండి అమ్మ పాపకి. నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే మనం ఇంట్లో ఏదో చేస్తాము, మెంతులు పెడతాము, ఇది పెడతాము అంతే అనుకుంటారు, కానీ సీరియస్ థింగ్స్ ఉండొచ్చు. సో ఒకసారి టెస్ట్లు చేయించి నార్మల్ అనుకున్నాక మీరు హోమ్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక హెయిర్ లాస్కి ప్రధాన కారణం ఇంకొకటి మాట్లాడుకుంటే చుండ్రు సమస్య. సో చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది రాలుతూ ఉంటే కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాడీ మీద కూడా. సో దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అంటారు అసలు? చుండ్రు అంటే డాండ్రఫ్ ఈజ్ అ ఫంగస్. సో అదొక ఆర్గానిజం. అదేంటంటే పిట్రోస్పోరం అనేది ఒక ఫంగస్. సో అది ఎందుకు వస్తుంది, కొంతమందికి ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి ఎందుకు రాదంటే ఇట్ లైక్స్ టు ఈట్ ఆయిల్. లైక్ మనకి ఇష్టమైనట్టే దానికి కూడా ఆయిల్. సో ఆయిలీ బాడీస్లో వస్తుంది అది. అంటే ఎక్కువ ఆయిల్ పెట్టే వాళ్ళకి, లేకపోతే ఆయిల్ కడగని వాళ్ళకి, లేకపోతే జెనెటిక్స్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువ సీక్రెట్ అయిన వాళ్ళకి ఇది ఉంటుంది. సో అది ఉండకుండా ఉండాలంటే దానికి ఫుడ్ ఉండొద్దు, అంటే ఆయిల్ ఉండొద్దు. సో హెయిర్ వాష్ చేయండి. ఆయిల్ అలా బాగా చుండ్రుతో సమస్యతో ఉన్న వాళ్ళు ఎక్కువ హెయిర్ ఆయిల్స్ పెట్టకండి. హోల్ నైట్ వదలకండి. అంటే హోల్ నైట్ వదిలితే దానికి ఫుడ్ అయిపోతుంది. హెయిర్ వాష్ ఎక్కువ చేయాలి. కీటోకొనజోల్ బేస్డ్ షాంపూస్, సైక్లోపెరాక్స్ బేస్డ్ షాంపూస్ మేము చూసి ఇస్తామన్నమాట. ఏ రకమైన ఫంగస్ ఉంది, ఎంత ఉంది, అది చూసుకొని ఇస్తాం. అండ్ ఇంకోటి, చుండ్రులాగే కనపడేది స్కాల్ప్ సోరియాసిస్ కూడా ఉంటుంది. సో అది చూసుకోవాలి. ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మేము ఆ ట్రైకోస్కోపీ చేసి అది నార్మల్ చుండ్రా, లేకపోతే ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకపోతే సోరియాసిసా, స్కాల్ప్ సోరియాసిసా అనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్ చేస్తాం. ఓకే.